హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న వంట రాగి అంబలి. ఇది ఒక రోజు ముందు పులియబెట్టుకున్నామండి. ఒక రోజు ముందు పులియబెట్టుకొని మన అంబలి అనేది మా ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలోనే మేము తయారు అనేది చేస్తున్నాము. ముందుగా స్టవ్ అనేది వెలిగించుకోవాలి. దీనికి సరిపడంత నీళ్ళు పెట్టుకొని ఎసరు పెట్టుకోవాలండి. ఇది బాగా వేడెక్కాలి. వేడెక్కి బాగా మరగాలండి. అప్పుడు మనం పిండి వేసుకుంటాం. ఇది రాగి పిండి అండి. ఒకరోజు ముందుగా మేము పులియబెడతాము. బాగా పులుపెక్కుతాయండి. పులుపంబలు తయారు చేయడానికి ఒకరోజు ముందుగానే మేము పులియబెట్టుకుంటాము. నీరు బాగా వేడెక్కాలండి. వేడెక్కడం కోసం మూత అనేది పెట్టుకుందాం. ఓకే అండి, మన వాటర్ పెట్టుకొని చాలా టైం అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే అండి, చాలా బాగా పెరుగుతుంది వాటర్ అనేది. పులియబెట్టిన పిండిని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలపాలి. ఇప్పుడు మనం పులియబెట్టిన పిండిని వాటర్కి వేస్తున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలపడం బట్టే అంబలి అనేది నీట్గా అనేది తయారవుతాయి. లేదంటే చిక్కగా కూడా అయిపోద్ది. మరీ చిక్కగా కాకూడదు, అలాగే మరీ పలుచగా ఉండకూడదు. నార్మల్గా ఉండాలి. బాగా కలపకపోతే బుడతలుగా అయిపోద్ది. బాగా కలపాలండి. ఎంత కలిపితే అంత అంబలి అనేది నీట్గా తయారవుతాయి. బాగా కలుపుకున్నామండి. అంబలి అనేది చాలా బాగా వచ్చింది. చాలా నీట్గా వచ్చింది. ఎటువంటి ఇది లేకుండా. ఈ అంబలి వలన ఉపయోగాలు ఏంటంటే బరువు అనేది తగ్గుతామండి. పూర్వకాలంలో మా పెద్దలందరూ కూడా ఇలాగ అంబలి తొరుపుకొని అది తిని రోజంతా పని చేసేవాళ్ళు. మంచి స్టామిన్ ఫుడ్ అండి. చాలా బాగుంటాయి. ఓకే అండి, అంబలి అనేది తయారైంది. చాలా బాగా వచ్చింది. ఈ రకంగా రావాలండి. చాలా బాగుంది. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దించేద్దామండి. అయిపోయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.